कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दित चरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। अकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। సద్గురు పరదేవత కృప చేత మనం శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో పృథు చక్రవర్తి యొక్క కథకు వచ్చాం. ఇంతకుముందు దక్షయజ్ఞ ధ్వంసము, తర్వాత ధ్రువోపాఖ్యానము రెండు అయినాయి. తర్వాత వేణుని కథ కొంత చెప్పుకున్నాం. ధ్రువవంశంలో అంగమహారాజునకు కొడుకు లేక కలిగిన సంతానం వేణుడు అని. వేణ అనే శబ్దానికి అర్థము వేనయతి పీడయతి ధర్మాధికమితి వేనః అని. వేనయతి అంటే పీడించేవాడు అని, పీడించేవాడు కాబట్టి వేణుడు అని. దేన్ని పీడించాడు అంటే ధర్మాదుల్ని, ధర్మాన్ని ఆచరించేవాడని పీడించేవాడు. అలాంటి ఆ వేణుణ్ణి చూచి ప్రజలందరూ కూడా భయపడ్డారు. అయితే అతన్ని సరి అయిన మార్గంలో పెట్టలేక, అతని దుష్టత్వాన్ని తట్టుకోలేక తండ్రి కూడా విరక్తుడై దేశం విడిచి వెళ్ళిపోయాడు. అరాజకమైనటువంటి స్థితి వచ్చి ప్రజలందరూ కూడాను దుర్మార్గంలో అంటే ధర్మం తప్పిన మార్గంలో ఉండటం, దొంగలంతా రావడం ఇదంతా చూసి ఎలాగైనా సరే వేణుని రాజుగా చేద్దాము అని అనుకున్నారు ఋషులందరూ కలిసి. వేణుని రాజు చేస్తే వేణుడు కూడా చాలా ఉత్పథగామి అయి ఉండటం చేత అతను కఠినమైన శిక్షలు ఇస్తే ఆ శిక్షలకు భయపడే చోరుడంతా కూడా దాక్కున్నారు. కానీ ధర్మాన్ని కూడా పీడించాడు. ఆ ధర్మాన్ని పీడించడంలో ఋషులందరినీ కూడా పిలిచి, మీరు యజ్ఞయాగాదులేం చేయవలసినటువంటి పని లేదు, నేనే సమస్తమైనటువంటి దేవతల యొక్క అంశతో పుట్టినటువంటి వాడిని, కాబట్టి నన్నే పూజించాలి అని అన్నాడు. దానికి వాడు కొద్దిగా మందలింపుగా కొన్ని మాటలు చెప్పారు. అయినా వినకపోయేసరికి అచ్యుత నింద చేశాడు. కృష్ణ పరమాత్మ యొక్క నింద, విష్ణు నింద, ఇదంతా చేసి సమస్త దేవతలందరూ నాలోనే ఉన్నారు, విష్ణుమూర్తి నాలోనే ఉన్నాడు, అలాంటి నన్ను మీరు ఆరాధించకుండా వేరొకరిని ఆరాధించడం అనేది ఎలాంటిది అంటే, భర్తని ఆరాధించకుండా ఒక జారుడైన పురుషుణ్ణి ఆరాధించడం లాంటిది అని చాలా కఠినమైనటువంటి రీతిలో మాట్లాడాడు. భగవంతుణ్ణి జారుడు కింద, తాను పతి కింద అని రకంగా మాట్లాడితే అతన్ని కాస్త చివరికి దౌష్ట్యాన్ని తట్టుకోలేక హుంకార మాత్రం చేతనే ఏ బ్రాహ్మణోత్తములు ఋషులందరూ కూడా నిరంతరము మంత్రాన్ని జపం చేయడం చేత ఆ వాక్కు పరిశుద్ధమైనటువంటి స్వరూపం కలిగిన వాక్కు కలిగిన వారు ఉన్నారు. అదే వాక్కు అతని పట్ల, వేణుని పట్ల కొద్దిగా హుంకార రూపంగా, ద్వేష రూపంగా, కఠినమైన రీతిగా వచ్చేసరికి అతను వెంటనే చనిపోయాడు. అయితే అసలు వాస్తవంగా ఈ ఋషులు ఒక రాజుని సంహారం చేశారు కదా, ఇది దోషమా అన్నారు. లేదు, అతను వాళ్ళు చంపలేదు, హతం అచ్యుత నిందయ అన్నారు. అచ్యుతుణ్ణి నింద చేయడం చేత అతను ముందే ప్రాణాలు పోయినవి. ఈ బ్రాహ్మణోత్తములు ఋషులైన వాడు చెప్పిన మాట వినకపోవడం చేత కూడా అతను హుంకారం చేత తిరస్కృతుడై అతను మరణించాడు అని చెప్తారు. అయితే అతని యొక్క కళేబరాన్ని అలా తల్లి రక్షిస్తూ ఉన్నది. సునీత రక్షిస్తూ ఉంటే
వీళ్ళందరూ కూడాను ఋషులందరూ సమావేశమయ్యి వేణుడు వివాహం చేసుకోలేదు, నిర్వంశమైంది. కానీ ఈ వంశంలో ఎవరూ కూడాను విష్ణు భక్తి హీనులు లేరు, అందరూ కూడా విష్ణు భక్తి తత్పరులు, ఈ వంశాన్ని రక్షించాలి అని అనుకున్నారు. అనుకొని ఏ విధంగా చేస్తే బాగా ఉంటుంది అని ఆ వేణుని యొక్క శరీరాన్ని మంత్రపూతం చేసి దాన్ని కాస్త మథనం చేయడం ప్రారంభించారు. మథనం చేసేటప్పుడు మొట్టమొదట ఊరువుల్ని మథన చేశారు. ఊరువుల్ని ఊరంటే తొడ భాగాన్ని మథన చేసేసరికి అందులో నుంచి ఈ సునీత యొక్క భావాలుతో కూడుకున్నటువంటి ఒక పురుషుడు, అంటే మాత్రంశ అంటారనమాట, తల్లి యొక్క అంశ అని, అలాంటి అంశతో కలిగినటువంటి ఒక పురుషుడు పుట్టాడు. వాడే అధర్మాసక్తి కలిగినటువంటి ఒక పిల్లవాడు. అతను ఒక మరుగుజ్జులాగా నల్లగా వికారంగా కలిగాడు. అతన్ని నన్నేం చేయమంటారు అని ఆ ఋషుల్ని అడిగాడు. ఆ తొడలు మథన చేస్తే అరగదీస్తే పుట్టినటువంటి ఆ పొట్టిగా నల్లగా మరుగుజ్జులాగా ఉన్న పిల్లవాడు. అంటే నాయన నువ్వు కూర్చోరా అని అన్నారు. అంతే, అలా కూర్చొని ఉన్నాడు. ఆ నిషీద అని ఎప్పుడైతే వాడు అన్నారో వాడు నిషాదుడయ్యాడు. నిషాదుడు అంటే ఆటవికుడు అని అర్థం. ఆటవికులకు రాజుగా ఉంటూ అతను కాలక్షేపం చేశాడు. ఇతను సమస్తమైన రాజ్యాన్ని పరిపాలించడానికి ఆకారం చేత గాని లేదా అతని అంశ చేత గాని, ఎందుకంటే మృత్యుదేవత యొక్క కూతురు సునీత అంశంతో పుట్టినటువంటి వాడు ఇప్పుడు ఈ పిల్లవాడు. అందుచేత ఇతను రాజ్యపాలనకు అధికారి కాడని చెప్పి అతన్ని ఆటవిక ప్రాంతంలో ఉండమని చెప్పి పంపించేశారు. తర్వాత బాహువుల్ని భుజభాగాల్ని మథన చేశారు. ఆ మథన చేస్తే ఆ భుజభాగాల్లో నుంచి ఇద్దరు ఆవిర్భవించారు. వారు లక్ష్మీనారాయణుల యొక్క అంశతోటి వాళ్ళిద్దరు కూడా మధ్యమానాభ్యాం మథన చేస్తే సాక్షాత్తు కుడి భాగంలో నుంచి పృథు చక్రవర్తి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఆవిర్భవించారు. అదే రీతిగా ఎడమ భాగంలో లక్ష్మీదేవి యొక్క అంశతోటి మహాతల్లి అర్చిర్దేవి అని ఆమె ఆవిర్భవించింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడాను లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆవిర్భవించారు అని అంటారు. బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత. బాహువులు మథన చేస్తూ ఉంటే వారిద్దరు వాళ్ళని చూడంగానే, ఆ జంటను చూడగానే ఋషులందరూ కూడాను పరమానందపడ్డారు. ఎందుకంటే ఏ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందదలచి ఈ విధంగా ఒక ఉత్తముడైన రాజు ఈ కళేబరంలో నుంచి రావాలి, వేణుని యొక్క కళేబరం నుంచి రావాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క ఆవిర్భావం జరిగింది. దానివల్ల వాళ్ళు మిక్కిలి సంతోషపడ్డారు. సంతోషపడి వెంటనే ఆయన స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. స్తోత్రం చేస్తుంటే అప్పుడు చేసి ప్రథమం రాజ్ఞ ప్రమాణం ప్రథయిత ఆయుష. ఈయన సామాన్యుడు కాడు, సమస్తమైనటువంటి వారికి కూడా కీర్తిని కలగజేసేటువంటి మహనీయుడు. పృథు అనేటటువంటి పేరు కలిగినటువంటి మహారాజు భవిష్యత్తులో అవుతాడు. అంటే ముందు అనుకుంటున్నారు భవిష్యత్తులో ఏమవుతారు, ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అందుచేత ఆ రకమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి కలిగినటువంటి వారై ఈ పృథు చక్రవర్తి ఉంటారు అని, ఈ పేరు అర్చిర్దేవి అనేటువంటి సాక్షాత్తు ఏ విధంగా ఉంటుందయ్యా అన్నాడు. అంటే అరుంధతి ఏ విధంగా మహాపతివ్రత ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా సాక్షాత్తు ఈ మహాతల్లి ఉంటుంది అని చెప్పి అన్నారు. ఈ విధంగా బ్రాహ్మణోత్తములు ఋషులందరూ కూడాను ప్రశంసిస్తూ ఉంటే దేవతలు వచ్చారు. ఆయనకు అనేక రకమైనటువంటి కానుకల చేత ఆయన గౌరవించారు. ఆ తర్వాత ఆయన పట్టాభిషిక్తుని చేశారు. ఆవిర్భవించగానే ఆయన మహారాజు ఆ పృథు చక్రవర్తి యావద్భూమండలానికి కూడా అధిపతిగా చేశారు. ఆయన్ని చేసి ఆయన అందరూ కూడా వివిధ దేవతలందరూ కూడా వివిధమైనటువంటి ఆ వస్తువుల చేత అలంకారముల చేత ఆయన గౌరవించడం మొదలుపెట్టారు. బ్రహ్మాది దేవతలంతా వచ్చారు, వారందరూ గౌరవించారు. ఇలా ఉంటూ ఉండగా హఠాత్తుగా వంది, మాగధ, సూత వీళ్ళు వచ్చి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. వంది, మాగధ, సూతుల యొక్క లక్షణం ఏమిటి అంటే, సూతులు అన్న వారు ఏం చేస్తుంటారు అంటే ఆ పూర్వంలో ఉన్నటువంటి పురాణ పురుషులు ఎవరైతే ఉంటారో వారి గొప్పతనాన్ని చెప్తూ
అయ్యా అంతటి గొప్పవాడు నీవు కావాలి అని చెప్తారు. మాగధుడు అంటే ఎవరు అంటే ఆయన నీ వంశంలో నీ పైన ఉన్నటువంటి పైతరాలు ముందు గడిచిన తరాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఇంతింత గొప్పవాళ్ళు అని అతని వంశంలో మరణించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో మహనీయులు వాళ్ళ గురించి చరిత్ర చెప్పేటటువంటి వాడిని మాగధులు అంటారు. ఆ తర్వాత వంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాజు ఉన్నాడో ఆ రాజు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటటువంటి వాడు వంది అని. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా స్తోత్రం చేయడం మొదలు పెట్టారట. ముగ్గురు స్తోత్రం చేయడం మొదలు పెడితే అప్పుడు వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు, అయ్యా నేను ఏం చేశానని నన్ను స్తోత్రం చేస్తున్నారు, ముందు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి స్తోత్రం చేశారంటే అర్థం ఉంది, నేను ఇంకా ఇప్పుడే ఆవిర్భవించి చేయవలసినటువంటి కర్తవ్యం ఉంది, ఈ రకంగా నన్ను ఏ విధంగా గానం చేస్తున్నారు నాయన అని చెప్పి అన్నారు. అంటే అయ్యా నీ గొప్పతనాన్ని వర్ణించడంలో మేము గొప్ప సమర్థులం కాదు, కానీ నువ్వు సాక్షాత్తు మహావిష్ణుంది అందుకోసం పృథోహో హరే కళావతారస్య, సాక్షాత్తు హరి యొక్క కళావతారము అని. ఎందుకంటే భగవంతుని అవతారములు 6 రకాలుగా ఉంటుందండి. అందులో కళావతారం ఒకటి. పృథు చక్రవర్తి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క కళావతారము అని. అంశావతారము, అంశాంశావతారము, కళావతారము, ఆవేశావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారము అని 6 రకాలు. ఇందులో కళావతారంగా చెప్పబడేటటువంటి మహానుభావుడు ఆయన పృథు చక్రవర్తి. అందుచేత ఆ మునులందరూ కూడాను ప్రేరణ చేశారు, ఆయన నీవు ఇటువంటి మహనీయుడు అయ్యా అని చెప్పి. ఈయన ఎలాంటి వాడు ఆ ఋషులందరూ అనుకున్నారు, ఏష ధర్మభృతాం శ్రేష్ఠ, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు సర్వశ్రేష్ఠుడు, సమస్తమైనటువంటి ధర్మాన్ని కూడాను రక్షించేటటువంటి మహనీయుడు, లోకపాలందరికీ కూడాను అందరూ కూడాను శరీరంలో ఉండి వాళ్ళంతా ఔన్నత్యాన్ని పొందగలిగినటువంటి స్థితి. ఈయన సామాన్యమైనటువంటి రీతి కాదు. వసుకాల ఉపాదత్తే, ఆయన ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఏం చేస్తారయ్యా అన్నారు, అవన్నీ దాచి ప్రజలకు అవసరమైనప్పుడు అన్ని సమర్పిస్తుంటారట. ఏ విధంగా అయితే సూర్య భగవానుడు 8 నెలల పాటు తన కిరణముల చేత వసు అంటే జలాన్ని స్వీకరించి మరల అవసరమైన సమయంలో వర్ష ఋతువులో, ఏ సమయంలో వర్షాకాలంలో మొత్తాన్ని తాను స్వీకరించిన మొత్తాన్ని ఏ విధంగా అయితే ఇస్తాడో ఆ రకంగా నేను సమస్తమైనటువంటి దాన్ని కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పన్నుల రూపంగా తీసుకున్న దాన్ని మొత్తాన్ని ఆయన ఉపయోగిస్తాడు ఆయన. అంతేకాదు ఎటువంటి దాన్నైనా సరే సహించేటటువంటి గుణం కలిగినటువంటి మహనీయుడు. అందుచేత ఇంతేకాదు ఈయన కేవలం ఒక రాజస్వరూపంతో ఉన్నటువంటి వ్యక్తే గాని ఆయన ఎటువంటి మహానుభావుడయ్యా అన్నాడు. అంటే అయ్యా ఒక హీనుడైన కఠినమైనటువంటి లక్షణం కలిగినటువంటి వేణుని యొక్క గర్భంలో ఇంత సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళావతారం ఎలా ఆవిర్భవించిందయ్యా అన్నారు. అంటే ఋషుల యొక్క మంత్రం చేత పవిత్రమైనటువంటి శరీరం కలిగిన వాడు కూడా చేత వేణుడు, ఆ వేణుని యొక్క మాట్లాడండి వృద్ధ సేవకుడు అని ఒక్కొక్క గుణాన్ని ప్రత్యేకించి చెప్పున్నారండి. ఈ పృథు చక్రవర్తి యొక్క గుణాల గురించి చెప్తూ, వృద్ధ సేవక, వృద్ధుల్ని సేవించడంలో జ్ఞానవృద్ధులు కానీ ఎవరైనా సరే, ఎందుకంటే రాబోయే సన్నివేశం ఉంటుంది, అక్కడ మహనీయులైనటువంటి పెద్దలు జ్ఞానవృద్ధులైనటువంటి వాడు వయస్సు చేత 5 సంవత్సరముల వయస్సే కానీ జ్ఞానవృద్ధులైనటువంటి వాడు సనకాది మహర్షుల్ని సేవిస్తారట. అందుచేత వృద్ధ సేవక, వృద్ధుల్ని సేవించడంలో కడు సమర్థుడయ్యా అని అన్నారు. ఎందుకంటే ఈ భూమండలం మొత్తం మీద కూడాను ఆయన బంగారు పూలు పుట్టించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే లెక్క పెట్టారు, 3 మాత్రమే అని. ఎవరయ్యా అంటే సూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితం అని. మహాపరాక్రమోపేతుడైనటువంటి వ్యక్తి గాని, లేదా సమస్త విద్యలందు ఆరితేరినటువంటి వాడు గాని, లేదా ఈతను సూర్యుడు, కృత విద్యుడు మరియు పెద్దల్ని సేవించడంలో సమర్థుడైన కూడాను వాత్సల్యం కలిగినటువంటి వాడు, పరస్త్రీల యందు మాతృభక్తి కలిగినటువంటి వాడు, భార్యేందు పట్ల ఒక తండ్రి వలె అత్యంత స్నేహంగా ఉండేటువంటి వాడు, అలాగే బ్రహ్మవేత్తలైనటువంటి మహర్షుల పట్ల సేవకునిగా ఉండేటువంటి వాడు, అట్టి మహనీయుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ చేత సాక్షాత్తు అవతరించారు.
అలాంటి వ్యక్తి ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే జ్ఞానం పొందింపజేయటంలో గాని, జ్ఞానం కలిగిన వాళ్ళని చూడటంలో గాని అత్యంత సమర్థుడయ్యా అన్నారు. అందుచేత నానాత్మపి ప్రతీతం, ఇతని సమయంలో ప్రజలంతా ఋషులంతా అనుకున్నారట, ఆయన ఈ ప్రపంచమంతా మిథ్యాన్ని తెలుసుకోవడం సులభమయ్యా అన్నట్లుగా అటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి స్థితి కలిగినటువంటి వారై ఉన్నారు ఇతని సమయంలో ఋషులైనటువంటి మహనీయులంతా. అంటే అంతకు ముందు అతను వేణుని యొక్క రాజ్యంలో ఎంత బాధపడ్డారో అదంతా పోయి అత్యంత సులభంగా జ్ఞానం కలిగి ఆనందంగా ఉండగలిగారు నాయన బ్రహ్మిష్ఠులైనటువంటి వాళ్ళంతా అని. ఇలాంటి స్థితిలో ఇదే కాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే ఇతను 100 అశ్వమేధ క్రతువులు చేస్తారు. ఆ అశ్వమేధ క్రతువు చేసే సందర్భంలో ఇంద్రుడు కాస్త ఇతని యొక్క అశ్వాన్ని అపహరించడం చేయటం, దాన్ని మళ్ళా వెంటనే దాన్ని ఇంద్రుని కూడా సంహారం చేయడానికి ప్రయత్నం చేయటం, ఆ సందర్భంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దర్శనము, ఆ తర్వాత సనకాదుల యొక్క దర్శనము, ఈ విధంగా దివ్యమైనటువంటి రీతిగా ఇతని చరిత్ర ఉంటుంది అని భవిష్యత్తు యొక్క చరిత్ర అంతా కూడా చెప్పేశారు. ఇది కాదు, ఈయన సాక్షాత్తు గోరూపంగా ఉన్నటువంటి పృథివిని శిక్షించి లోకంలో ఎవరెవరికి ఏది కావాలో అదంతా ఇస్తారు అని చెప్పి కూడా అన్నారు. ఈ మాట అనేసరికి మైత్రేయ మహర్షి చెప్పారు, ఆయన వైన్యుడు అంటే వేణుని యొక్క కుమారుడైన పృథు చక్రవర్తి తన యొక్క గుణకర్మల చేత గొప్ప కీర్తి పొందినటువంటి వాడై ధర్మం చేత రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలందరినీ కూడాను చదువుతున్నటువంటి ఈ కథ, ఈ పరంపరలో మీరేం చెప్పారంటే భూమి గోరూపాన్ని ధరించింది, అనేక రూపములు ధరించింది అని చెప్పి అన్నారు. అంటే ఈ ఒకే గోవు అనేక రూపాలు ధరించడం ఏమిటి, గోరూపంగా ధరించడం ఏమిటి భూమి అనేటువంటిది, అది చెప్పవలసింది నాకు అని అన్నారు. అంటే అప్పుడు చెప్తున్నారు ఆ విషయాన్ని, ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో పృథు చక్రవర్తి ఆ సమయంలో ప్రజలందరూ కూడాను ఆ వేణుడు చేసినటువంటి రాజ్యకాలంలో జరిగినటువంటి పాపకర్మ విశేషం చేతను మరే విధంగా అయినా కానీ అక్కడ వర్షం అనేటువంటిది లేకుండగా, ఆహారం లేకుండగా ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారట. ఆ సమయంలో ఆ ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు, పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చి, అయ్యా మేము చాలా బాధపడుతున్నాం, రాజన్ జాఠరేణ అభితప్తాహ, ఆయన కడుపంతా కాలిపోతున్నది నాయన, ఆకలిగా ఉన్నది, కాబట్టి మాకు ఏ రకమైనటువంటి ఆహారము లేదు, నువ్వు మాకు వార్తాపతివి, అంటే మాకు జీవనాధారాన్ని కల్పించేటటువంటి ప్రభువు నీవు మా సమస్తమైనటువంటి లోకాన్ని రక్షించేటటువంటి వాడు, కాబట్టి మాకు ఎలాగైనా సరే ఆహార కల్పన చేయవలసింది అని అనేసరికి ప్రజల యొక్క కరుణాపూర్ణమైన దయను కలిగించేటటువంటి ఈ మాటలు, ఈ దుఃఖంతో కూడుకున్నటువంటి మాటలు విని ఆయనకు ఒక్కసారి ఒక ధ్యానం చేసి ఏ కారణం చేత జరిగింది, ఇందులో శిక్షించదగినటువంటి వాడు ఎవరు అని ఆలోచించారు. అప్పుడు వెంటనే భూదేవిని ఉద్దేశించి ఆయన కోపం తెచ్చుకున్నారట. వెంటనే ఒక ధనుర్బాణాన్ని ధరించి ఆ బాణాన్ని కాస్త భూమికేసి వేస్తే ఆ భూమి కాస్త భయపడిపోయి గోరూపాన్ని ధరించి అపాద్రవత భీత మృగీవ మృగయుద్ధృత, ఆటవికుల్ని చూచి ఏ విధంగా లేడి పిల్ల పారిపోతుందో ఆ విధంగా పృథు చక్రవర్తి యొక్క బాణానికి భయపడి గోరూపాన్ని ధరించినటువంటి ఆమె పారిపోవటం మొదలుపెట్టింది. ఎక్కడికెక్కడికి వెళితే అక్కడల్లా కూడాను పృథు చక్రవర్తి వెంటాడి ఆ ఆవు రూపం ధరించినటువంటి భూమిని భయపెట్టడం మొదలు పెడితే ఆయన తిరిగి వచ్చింది. చివరికి రక్షకుడు ఎవరు లేకపోవడం చేత చివరికి ఆయన దగ్గరికే వచ్చింది. త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్, అయ్యా నేను కూడా మీ ప్రజల్లో ఒక ప్రజగా భావించి నన్ను రక్షించవలసింది అని చెప్పి అనేసరికి అప్పుడు ఆ మహానుభావుడు కొద్ది కోపించి, నీవు ఈ రకంగా చేశావు, ప్రజలకు ఆహారం లేకుండా నువ్వు చేశావు కాబట్టి వసుధే తాం వధిష్యామి, నేను సంహారం చేస్తాను, ఎందుకంటే నా రాజ్యంలో ప్రజలందరూ కూడాను ఆహారం లేకుండా ఉండవలసినటువంటి దుర్గతి ఎందుకు కలిగింది, అలా చేయటానికి కారణం నీవు. ఏ విధంగా యజ్ఞంలో నీవు ఆవిర్భాగాన్ని పొందుతున్నావు, కానీ నువ్వు ఇవ్వవలసినటువంటి రీతిగా నువ్వు ఆహారం ఇవ్వట్లేదు. ఆ రకంగా చేస్తున్న నిన్ను దేవతా రూపంగా నీవు ఆవిర్భాగాన్ని పొంది నువ్వు ఇవ్వవలసినటువంటి రీతిగా నువ్వు వర్షాన్ని ఆహారాన్ని ఇవ్వలేదు కాబట్టి, నువ్వు ధాన్యాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను ఎందుకు సంహారం చెయ్యకూడదు కనుక, అందుచేత ఎప్పుడైనా సరే ఆవన్నది గడ్డింతా తిని పాలు ఇవ్వకుండా ఉంటే ఏ విధంగా దోషమో, యవసం జగ్ధి అంటే ఆ గడ్డింతా వేస్తున్నావు కానీ పాలన ఇవ్వట్లేదు, అటువంటిది దోషమే కదా, అందుచేత నువ్వు శిక్షార్హురాలవు అని చెప్పి అనేసరికి ఇప్పుడు వెంటనే అప్పుడు క్షిత్పరీతానాం అర్థానాం
ఆకలిగా ఉన్నటువంటి ప్రజలని యొక్క దుఃఖాన్ని పోగొట్టగలందులకై నేను చేస్తున్నాను అని చెప్పి అనేసరికి, ఇలాంటి నిన్ను స్త్రీని సంహారం చేస్తున్నావు కదా, ఆవును సంహారం చేస్తున్నావు అంటే తద్వధ అవధ అంటే ప్రజల కొరకు చేసేటటువంటి ఏ వధ ఉన్నదో అది వధ కింద రాదు. అందుకోసము అనేక మంది ప్రజలంతా నేను బాధ పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అని రకంగా కోపంగా ఆ మహానుభావుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు వెంటనే నమస్కారం చేసి చేతులు జోడించి ఆ భూదేవి అన్నది, అయ్యా స్తోత్రం చేసింది, నమస్కారం చేసింది, నన్ను ఈ విధంగా ఆయుధాన్ని ఎత్తి నువ్వే సంహారం చేస్తానంటే నేను ఎవరిని శరణు వేడాలి నాయన, నన్ను మన్నించవలసింది, నీకు ఏ విధంగా ఆహారం కావాలనో ఆ విధంగా నువ్వు తీసుకోవచ్చు అని అంటే, అప్పుడు వెంటనే ఆ గోరూపంగా ఉన్నటువంటి ఆమె యందు ఎవరెవరికి ఏదేది అవసరమో అదంతా కూడా వచ్చేట్టుగా ఒక వత్సను కల్పన చేసి, అంటే ఒక దూడను కల్పన చేసి ఆ దూడ నుంచి దూడ ఆ పాలు త్రాగడం అనేటువంటి తీస్తుంటే అదే సమయంలో అందరూ తీసుకునేట్టుగా 15 మంది ఋషులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడాను ఎవరెవరికి ఆ ఆవు స్వరూపంతో ఉన్నటువంటి భూదేవి దగ్గర నుంచి ఎవరెవరికి ఏది అవసరమో అదంతా తీసుకునేట్టు చేశారు. అందుచేత అయ్యా ఒక్కొక్క జాతి, పశుజాతి లేదా సర్పజాతి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏది అవసరమో అదంతా ఇచ్చే రీతిగా ఆ గోవు ఆ రకంగా అనేక రకంగా ఒక గోరూపంతోనే కాదు, వత్సం కల్పయమే వీర, ఆయన నాకు ఒక దూడను కల్పించు, ఆవు దూడకు ముందుస్తుంది కదా, అదే రీతిగా నాకు ఒక దూడని ఎవరన్నా ఒక ప్రతినిధిగా ఒకరిని ఏర్పాటు చేస్తే వారికి నేను ఆ పాలన కాస్త క్షీరమయమైనటువంటి రీతిగా నేను వారికి ఇస్తాను. ఆ విధంగా వాళ్ళు ఎవరెవరికి ఏది కావాలో అదంతా తీసుకుంటారు సుమా అని భూదేవి ఆ పృథు చక్రవర్తితో అన్నది. ఈ మాట ఎటువంటిదంటే, ఎవరెవరికి ఏది కావాలో, ఏ జాతి వారికి ఏ పశువులు కానీ లేకపోతే సరీసృపములు కానీ అలాంటి వాళ్ళకి ఎవరెవరికి ఏది కావాలో అదల్లా ఇస్తాను అన్న మాట ఎలాంటిది అంటే ప్రియము హితము అయినటువంటి మాట. అన్ని మాటలు హితంగా ఉంటాయి, కొన్ని అది ప్రియంగా ఉండవు. ప్రియంగా ఉన్న మాటలు అయినా భోగాలను భవించు, స్వేచ్ఛగా ఉండు, ధర్మంతో పని లేదు, సుఖంగా ఉండు, ఇలా చెప్పిన మాటలు ప్రియంగా ఉంటవి, కానీ అవి హితములు కాదు. హితంగా ఆయన సత్యమనే పలుకుము, పెద్దలను గౌరవించుము, శాస్త్రీయమైన మార్గంలో. తరువాత ఈ విధంగా ప్రజలందరికీ కూడాను ఆహార కల్పన చేసి అనుగ్రహించినటువంటి ఆ మహానుభావుడు సాక్షాత్తు విష్ణు స్వరూపంతో ఉన్నటువంటి ఆ పృథు చక్రవర్తి ఈ దివ్యమైనటువంటి రీతిగా ప్రజలను పాలించి, తరువాత అంతకు ముందు జరిగిన సన్నివేశం ఏమిటంటే, వేణుడి సమయంలో రాజ్యం అంతా కూడాను అల్లకల్లోలం అయిపోయింది. అల్లకల్లోలం అయిపోవడం అంటే ఏమిటి అంటే, భూమండలంలో ఏది పట్టణము, ఏది పురము, ఎక్కడ దుర్గములు, ఇలాంటివన్నీ కూడాను గ్రామములేవి, కర్పటములేవి, ఇలాంటివి ఏ విధమైన హద్దులు లేకుండా పోయింది. అదంతా కూడా చెడిపోయింది. ఆ చెడిపోయేసరికి దాన్ని అంతటినీ కూడా మళ్ళా పునరుద్ధరించేటటువంటి రీతిగా మొత్తం గ్రామముల్ని, పట్టణాలని, పురముల్ని, దుర్గములు ఇవన్నీ కూడా మళ్ళా తయారు చేసి ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా మళ్ళా ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఆదిరాజు అని కూడా పృథు చక్రవర్తిని అన్నారన్నమాట. అంటే ఈ విధంగా సుభిక్షంగా ఉంచడమే కాకుండా సుస్థిరంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడే పృథు చక్రవర్తి ఉన్నారు. ఇంతకు ముందు పృథు చక్రవర్తికి ముందు అనగా వేనాదుల సమయంలో ఈ విధమైన వ్యవస్థ లేదు. సందర్భంలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. అలాంటి అవ్యవస్థితగా ఉన్నటువంటి ప్రపంచం మొత్తం మీద కూడాను సువ్యవస్థితంగా ఉండేట్టుగా రాజ్యపాలన చేశాడు. పురగ్రామాది కల్పన చేశారు. అందరూ ప్రజలంతా కూడా మహాసుఖంగా నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో 1000 అశ్వమేధయాగములు చేసి ఇంద్రపదవితో సమానమైన స్థితిని పొందాలి అని చేశారు. ఎక్కడ చేయదలుచుకున్నారు అంటే ప్రదేశము అని ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో అనుకున్నారు. బ్రహ్మావృత ప్రదేశం అంటే స్వయంభూమనువు యొక్క ప్రదేశం, అది ఆయన రాజ్యపాలన చేసినటువంటి ప్రదేశాన్ని స్వయంభూమనువు చేసింది అనమాట. అంటే బ్రహ్మావృతం అంటే సరస్వతి నది, దృషద్వతి నది అనే 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశానికి దాన్ని దేవత తయారు సరస్వతి నది. అందుకని సరస్వతి దృషద్వతి మధ్య ప్రదేశంలో ఉన్నటువంటి బ్రహ్మావృతంలో యజ్ఞం చేస్తున్నారండి. ఆ యజ్ఞం చేస్తున్న సందర్భంలో యజ్ఞవతి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వర. ఇది 100 యజ్ఞాలు చేస్తుంటే శతక్రతు నమమృషే అని ఇంద్రుడు సహించలేకపోయాడండి. ఎందుకంటే పృథు చక్రవర్తి యజ్ఞోత్సవాన్ని దాన్ని సహించలేకపోయాడు. అప్పుడు వెంటనే
సాక్షాత్ హరిరీశ్వర అన్నపూయత సర్వాత్మ సర్వలోక గురు ప్రభు. ఆయన ఏం చేశారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పృథు చక్రవర్తి యజ్ఞంలో ప్రవేశించి బ్రహ్మశర్వులతోటి, అనగా బ్రహ్మదేవుడితోటి, ఈశ్వరునితోటి, లోకపాలతోటి కూడుకున్నటువంటి వాడై మహానుభావుడు, దివ్యమైనటువంటి సిద్ధ విద్యాధరాదులంతా వచ్చారు. అలా కపిలుడు, నారదుడు, దత్తాత్రేయులు వారు మొదలైనటువంటి శనకాది మహర్షులు వీళ్ళందరూ కూడాను, భాగవతోత్తములంతా వచ్చారు. వీళ్ళందరూ కూడాను ఇతని యొక్క పృథు చక్రవర్తి యొక్క యజ్ఞంలో పాల్గొన్నారట. ఆ సమయంలో 100వ యజ్ఞం చేస్తున్నాడు. 100 యజ్ఞాలు చేస్తుంటే తనతో సాటైపోతారనో, తనను అధిగమిస్తారనో భయపడ్డాడు ఇంద్రుడు. భయపడి ఏం చేశాడంటే, దీన్ని ఏ విధంగా అయినా సరే అసూయన్ భగవాన్ ఇంద్ర ప్రతీఘాతం అచీకరత్, అసూయపడ్డాడు. ఎందుకంటే అతను కూడా ఒక రాజు కాబట్టి, రాజు తన చాటివాడిని సహించలేడు కాబట్టి ఆ విధంగా ఇతను ఉన్నాడు. ఇలా ఉండేసరికి చరమేణ అశ్వమేధేన యజమానే, ఈ చిత్తజీవ కుమారుడైనటువంటి పృథు చక్రవర్తి చేస్తున్నారు. అతని తాలూకు యజ్ఞంలోని 100వ యజ్ఞంలోని పశువుని కాస్త హఠాత్తుగా దొంగిలించాడు ఇంద్రుడు. వేరే వేషం వేసి ఆ మారు వేషంతో వచ్చి ఇంద్రుడు అపహరిస్తున్నటువంటి ఆ అశ్వాన్ని అపహరిస్తున్నాడని తెలుసుకున్నటువంటి వాడై ఈ పృథు భావుడు అత్రి మహర్షి వెంటనే చూచి ఆ వేణుని యొక్క పృథు చక్రవర్తి యొక్క కుమారుడు ఉన్నాడు, అతన్ని కాస్త పంపించిన, ఆయన చూడు, మీ నాన్నగారి అశ్వమేధాశ్వాన్ని అపహరిస్తున్నాడు ఇతను, అతన్ని పట్టుకో అని చెప్పి సూచించాడు అత్రి మహర్షి ఆ పృథు చక్రవర్తి కుమారుడికి. వెంటనే అతను ఏం చేశాడు? మారు వేషం వేసుకున్నాడు ఇంద్రుడు. ఎటువంటి వేషం అయ్యానుడు? జటిలమైనటువంటి భస్మ చేత రాసుకున్నటువంటి స్థితి, అలాంటి విపరీతమైనటువంటి ఒక నాస్తికమైన స్వరూపంతో ఉన్నటువంటి వాడై ఆ రకమైన వేషాన్ని వేసుకున్నాడు. ఎప్పుడైతే అతను పట్టుకునే ప్రయత్నం చేశాడో పృథు చక్రవర్తి కుమారుడు, అతను ఆ వేషాన్ని కాస్త అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. ఆ విడిచిపెట్టి పారిపోతే ఆ శరీరాన్ని కాస్త ఇతరమైనటువంటి వాడు కొంతమంది తీసుకున్నారు. ఈ రకంగా మళ్ళా ఇంకో సందర్భంలో వచ్చాడు ఇంద్రుడు వచ్చి మళ్ళా ఆ అశ్వమేధాశ్వాన్ని అపహరిద్దామని వచ్చేసరికి మళ్ళా అతని కాస్త తప్పించుకునేటువంటి ఇంద్రుని యొక్క మారువేషం వేసుకొచ్చాడు. మళ్ళా ఇంద్రుడు కాస్త వేసుకొచ్చేసరికి అతను వెంటనే ఆ పృథు చక్రవర్తి యొక్క కుమారుడు ఇతను సంహారం చేయడానికి వచ్చేసరికి వెంటనే ఆ వేషాన్ని విడిచిపెడుతున్నాడు. అంటే ఇతను వేసుకురావటమే ఇంద్రుడు కాపాలికమైనటువంటి వేషం గాని, నాస్తిక వేషం గాని, పాఖండ వేషం గాని ఇలాంటి రూపాలతో వస్తున్నటువంటి స్థితిలో అతని సంహారం చేద్దాం అనుకునే లోపల ఆ వేషాన్ని విడిచిపెట్టి ఇంద్రుడు కాస్త పారిపోతున్నాడు. అశ్వాన్ని కాస్త విడిచిపెట్టి పారిపోతున్నాడు. ఇలా చేస్తూ ఉంటే తద్గృహీత విశిష్టేషు పాఖండేషు, అతను ఎన్నెన్ని నాస్తిక వేషాలు వేసుకొని అది కొట్టబోవటం, ఆ వేషాన్ని అక్కడ విడిచిపెట్టడం, దాన్ని కాస్త కొంతమంది స్వీకరిస్తున్నారట. స్వీకరిస్తుంటే అంటే ఈ వేషం బాగా ఉంది అని వాళ్ళు స్వీకరించారు. ఈ వేషం బాగుంది అంటే ఏమైంది? నాస్తిక మతాన్ని కూడాను ఆస్తికంగా భ్రాంతిపడి స్వీకరించేవాడు ఎక్కువయ్యారు. దానివల్ల లోకానికి ధర్మ ఇది ఉపధర్మేషు, ధర్మం కాని దాన్ని ధర్మం అనుకునేటువంటి బుద్ధి కలిగేట్టు చేస్తారట. ఇది నాస్తికులు చేసేటటువంటి మాట. వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే, ఆయన భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః, ఆయన ఈ శరీరం బూడిదైపోయిన తర్వాత మళ్ళా వచ్చే పని లేదు, మళ్ళీ మనం అనుభవించేటువంటి భోగాలు అనుభవించే అవకాశమే ఉండదు. ఇప్పుడే మనం ఏం చేసినా గాని, వేదములు గాని, అగ్నిహోమి, ఆ భస్మ రాసుకోవటము, ఇవన్నీ ఎవరయ్యా చేసేది? పరాక్రమం లేని వాడు చేసేటటువంటి పనులు, ఇది పనికి మాలిన పనులు. కాబట్టి వైదిక ధర్మాన్ని ఎవరు కూడా ఆదరించకూడదు అని చెప్పి ఎవరైతే అంటారు నగ్నులు అంటారు కొంతమంది. నగ్నులు అంటే అర్థం ఏమిటి? వేదాన్ని కాస్త, వేదోక్తమైన ధర్మాన్ని కాస్త లేకుండా ప్రవర్తించే వాడిని నగ్నులు అంటారు అన్నమాట. స్వర్గం లేదు, మోక్షం లేదు, పరలోకం లేదు అని ఎవరైతే మాట్లాడతారో అటువంటి వాళ్ళందరూ కూడాను ఎటువంటి హీనమైనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడాను కఠినమైనటువంటి, నగ్నమైనటువంటి లేదా నాస్తికమైన పాఖండములు. పాఖండులు అంటే అర్థం ఏంటంటే పాపములను ఖండములుగా చేయువారు అని ఒక అర్థం అన్నమాట. అంటే రక్షించేటటువంటి వేదము, ఆ వేదాన్ని కాస్త ఖండములుగా చేసేవారు కాబట్టి పాఖండులు అని కూడా అటువంటి అర్థం ఉన్నది. ఇంద్రుడు వెళుతూ ఉంటే అప్పుడు ఇతను ఎలాగైనా సరే నిగ్రహించాలి అని చెప్పి ఇంద్రుడి మీద కోపం వచ్చింది. వెంటనే బాణాన్ని తీసుకుని ఇంద్రుడి కాస్త సంహారం చేద్దాం అనుకోవటం, మళ్ళా వదిలిపెట్టి పెడుతూ ఉంటే ఆ సమయంలో అనుకున్నట్ట, ఆయన ఇతను ఇంద్రుడు చేసేటటువంటి పరిస్థితి సరిగ్గా లేదు, ఇతను ఎలాగైనా సరే శిక్షించాలి. ఎలా చేయాలి ఇంద్రుని అంటే, ఇంద్రుని కాస్త సంహారం చేయండి, మనకింత ఇబ్బంది కలగజేస్తున్నాడు,
కష్టాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి అనుకొని ఇంద్రుడు సంహారం చేద్దామని అనుకున్నారు. ఈ విధంగా నువ్వు సహకరిస్తాను ఆయన అని అత్రియాది మనుషులంతా కూడాను ఇష్టపడ్డారు. అయితే వెంటనే నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తం రహస్య, కాబట్టి ఇంద్రుడి విషయంలో ఉపేక్షించే పనులేదు, సంహారం చేద్దామని అనుకుంటుంటే ఇంత లోపల బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి నాయన ఇతను చాలా సమస్తమైనటువంటి దేవతలకు అధిపతి, అలాంటి ఇతని సంహారం చేయడం ఏమాత్రం కూడా సముచితం కాదు, విడిచిపెట్టవలసింది అని అన్నారు. బ్రహ్మదేవుడు ఆ మాట చెప్పగానే ఆ ప్రయత్నం నుంచి విరమించారన్నమాట. తద్దేహతో దేవకలాసి వైన్య, ఆయన నువ్వు సాక్షాత్తు ఎటువంటి వాడు, విష్ణు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు, సత్తం విమృశ్యాస్తి భవం ప్రజాపతే సంకల్పనం విస్తృతృజాం పిపీపృహి, కాబట్టి ఇంద్ర సంబంధమైనటువంటి ఈ రూపంలోనే కాస్త విడిచిపెట్టేసి దీన్ని విడిచిపెట్టి అనేసరికి భగవానపి వైకుంఠ శాకం మఘవతా విభు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆయన ఇంద్రుని సంహారం చేయవద్దు, ఇంద్రుని హోమం చేద్దాం అనుకున్నారు, అత్రియాది మహర్షులంతా ఇంద్రుడితో సహా పశువులో చేసినట్టుగా హోమంలో కనుక వేసేస్తే దగ్ధం అయిపోతాడు, సరిపోతుంది, ఇతనితో ఇబ్బంది ఉండదు, నీవు 100 క్రతువులు చేయవచ్చు అయ్యానంటే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చారన్నమాట. బ్రహ్మదేవుడు వచ్చి ఆయన నీవు ఈ రకంగా చేయవద్దు అంటే బ్రహ్మదేవుడు చెప్పిన మాట విన్నారు పృథు చక్రవర్తి. ఆ విని ఈ విధంగా చెప్తే ఆ 100వ యజ్ఞం చేయడం కాస్త మానుకున్నారో అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. వస్తూ ఏం చేశారు, ఇంద్రుని కాస్త వెంట పెట్టుకొచ్చారు. సాక్షాత్ వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు యజ్ఞేరి యజ్ఞవతి స్తుష్ట యజ్ఞభుక్తమ భాషత. ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, నాయన పృథు చక్రవర్తి నీవు అకార్షీద్భంగం హయమేధ సదస్య, నీ 100వ యజ్ఞానికి చాలా కష్టాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశాడు ఇంద్రుడు సవయ్య అన్నారు. చూడండి, ఒక మానవరాజు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి పృథు చక్రవర్తి దగ్గరికి శ్రీ మహావిష్ణువు ఇంద్రుని తీసుకుని వచ్చి ఆ పృథు చక్రవర్తికి క్షమాపణ వేడుకోమని చెప్పి అన్నారన్నమాట. నా క్షమాపయత ఆత్మానం మముష్య క్షంతుమర్హసి, ఇతన్ని నువ్వు మన్నించవలసింది సుమా అని చెప్పి అన్నారు. సుధియ సాధవోలోకే నరదేవ నరోత్తమ నాభిదృశ్యంతి భూతేభ్యో యర్హిణాత్మ. కడేవరం నీ వంటి మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను అపకారం చేయరు నాయన, కాబట్టి నీవు ఇతన్ని మన్నించవలసింది అని చెప్పి ఆయనకి చాలా దివ్యమైనటువంటి రీతిగా ఆదరించారు. శ్రీ మహావిష్ణువు రావడం చూడండి, ఇక్కడ విషయం ఏమిటంటే మొట్టమొదట ఎవరు వచ్చారు, భగవత్ సాక్షాత్కారమైందా భాగవత సాక్షాత్కారమైందా పృథు చక్రవర్తికి విచారం చేశారు. మొట్టమొదట పృథు చక్రవర్తి రాజ్యపాలన చేసే సమయంలో ఎవరు ఈయన 100 యజ్ఞం చేస్తుంటే విఘ్నం కలిగించిన వారు ఎవరయ్యా అన్నారు, ఇంద్రుడు కలిగించాడు. తర్వాత ఇంద్రుడు ఎప్పుడైతే ఆయన పరాక్రమహీనుడైపోయాడు, పృథు చక్రవర్తి ముందు ఎందుకు పనికి రాలేదు, అందుచేత ఆయన్ని కూడాను హోమం చేద్దామని అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు రక్షించడానికి వచ్చింది ఎవరు, శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చారు. వైకుంఠం నుంచి ఆయన అంశి అంటే అంశములన్నీ కలిగినటువంటి పరిపూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువుని తీసుకుంటే మహావిష్ణువులో ఒక కళ అంటే ఒక అంశ ఎవరయ్యా అంటే పృథు చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తి సాక్షాత్తు మహావిష్ణువు వచ్చేసరికి చేతులు ఒగ్గి నమస్కారం, అంజలి ఘటించి నమస్కారం చేశారు. ఇంద్రుడిని చూపించారు మహావిష్ణువు, నాయన పృథు చక్రవర్తి ఇతను నువ్వు మన్నించు, ఇతను కొద్దిగా నీ పట్ల అపరాధం చేశాడు కాబట్టి నీ 100వ క్రతువునకు ఇతను కష్టం కలుగజేశాడు కాబట్టి, కానీ నీ వంటి జ్ఞానుడైనటువంటి వారు ఇలాంటి దాన్ని హృదయంలో పెట్టుకోరు నాయన అని చెప్పి అనిక్రియంతే మీ బద్ధ సౌహృదాహ దృష్టాసు సంపత్సు విపత్సు, ఆయన సంపదల్లో గాని ఆపదల్లో గాని నీ వంటి మహనీయులైనటువంటి వారు ఏ రకమైన వికారాన్ని పొందరు, కాబట్టి నీవు అందరి పట్ల సమానమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడివి, అందుచేత నాయన ఇతన్ని మన్నించవలసింది అని శ్రీ మహావిష్ణువు పృథు చక్రవర్తికి ఇంద్రుని యొక్క తప్పును మన్నించమని చెప్పి అడిగారు. ఆ తర్వాత అసలు మహావిష్ణువు యొక్క దర్శనమే దుర్లభము. అలాంటి దర్శనమైనది అంటే మొట్టమొదట భగవద్ దర్శనం అయినది. భగవద్ దర్శనం ఎలా అయింది, ఇంద్రుని కాస్త మన్నించమని చెప్పడం కోసం శ్రీ మహావిష్ణువు రావడం, ఆయన కాస్త సరే అన్నారు, ఇంద్రుడు కాస్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మహావిష్ణువు కొద్దిసేపు ఉన్నారట, ఉండి ఆయనతో మాట్లాడుతున్నారు. లోకగురుణ విశ్వక్సేనైన విసృజితో అనుశాసిత ఆదేశం. శ్రీ మహావిష్ణువు ఆ మాట అనగానే తప్పకుండా మీరు ఎలా చెప్తే అలాగా అని చెప్పి తన యొక్క శిరస్సును శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల యందు ఉంచి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఇంద్రుని కాస్త ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆయన ఎందు ద్వేషాన్ని కాస్త వెంటనే విడిచిపెట్టారు. భగవానధ విశ్వాత్మ పృథున పోహృతార్హణ సముజ్జిహానయ భక్త గృహీత చరణాంబుజ. తన పాదాలు పట్టుకున్నటువంటి అతను చూచారు. చూచిన తర్వాత అయిపోయింది, పని అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈయన మహావిష్ణువు కూడా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదుట.
ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఆ ఆదిరాజు అయినటువంటి ఆ మహానుభావుడిని చూచి వెళ్ళాలని అనిపించలేదు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడాలి, కూర్చోవాలి, ఉండాలని అనిపించట. అప్పుడు నాయన నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు మహావిష్ణువు. అడిగితే పృథు చక్రవర్తి వరాన్ని భో తద్వరదేశ్వరాద్భుత. ఆయన నువ్వు వరాలు కోరుకోమనంటే ఏం వరం నేను కోరుకోగలను గనక అని చెప్పి అకామయేనా తదత్యహం క్వచిత్, నాకు ఏ వరం అక్కర్లేదు, నాకేం కావాలి అంటే మీ కథ వినడానికి నాకు 2 చెవులు సరిపోవట్లేదు కాబట్టి కర్ణాయుతమేషమే వరహ, 10,000 శ్రవణేంద్రియములను ఇచ్చేస్తే నేను దానివల్ల నేను విధత్స కర్ణాయుధం ఏషమే వరహ అంటే చూడండి మహత్తమ హృదయాన్ముఖచ్యుతో విధత్స కర్ణాయుతమేషమే వరహ. మహనీయులు ఎంతమందో పెద్దలు వస్తారు, పెద్దలు అనేక విషయాలు చెప్తుంటారు. ఆ విషయాలు చెప్తుంటే 2 చెవులతో వినటానికి సరిపోదు. అందువల్ల 10,000 చెవులు నీ దివ్యమైనటువంటి కథను గ్రోలటానికి తగినటువంటి శక్తిని నాకు ఇవ్వవలసింది సుమా అని ఈ విధంగా ఉత్తమ శ్లోకం అహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానుడ, నీ యొక్క దివ్యమైనటువంటి ఆ చరిత్ర, దాని తాలూకు మహాత్యం అదంతా కూడా నేను వినాలని అనుకుంటున్నాను నాయన అని చెప్పి ఈ రకంగా అనేసరికి అథాభజేత్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసహ, ఆయన నీ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, పూజిస్తున్నాను. నాకు ఏ విధమైనటువంటి భయము, ఎవరితో కూడా భయమనస్యం లేకుండా ఉండేట్లు నీ యందు మిక్కిలి భక్తి కలిగేట్లుగా నన్ను అనుగ్రహించు. ఇదే వరం రుణీష్వేది భజంతమాత్మయదు. నేను అడిగింది ఏమిటంటే ఈ జగత్ సంబంధమైన ఈ మోహం అనేటటువంటిది లేకుండా నాకు నీ పాదపద్మములందు నిరంతరము భక్తి కలిగేట్లు అనుగ్రహించవలసింది అని అనేక రకములైనటువంటి రీతులుగా, అంటే దీంట్లో చాలా ధ్వని, అనురణన ధ్వని అని మళ్ళా దాని మీద ఒక ధ్వని అని ఈ రకంగా అలంకార శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెప్పారు. ఒక్కొక్క మాటకి ఒక అర్థం కాదు, అనేక అర్థములు వచ్చేట్లుగా ఈ దివ్యమైనటువంటి ఆ పృథు చక్రవర్తి యొక్క మాటలు శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఉంటాయన్నమాట. అందువల్ల భగవత్పద అనుస్మరణాదృతే, నీ యొక్క పాదపద్మాన్ని స్మరించడం తప్ప నాకు ఇంతకంటే ఏం కావాలి నాయన, నేను ఇంకో దాన్ని కోరుకోవట్లేదు సుమా అని ఈ రకంగా మహానుభావుడు అనేసరికి అతని యొక్క భక్తిని చూచి, అందుకోసం పృథు అర్చనే అని అంటారన్నమాట. అర్చన భక్తిలో పృథు చక్రవర్తి లాగా చేసిన వారు ఎవ్వరు లేదు అని. అందుకోసం నాయన నీకు ఈ బుద్ధి నా ఎందు నీకు నిలిచి ఉండుగా కానీ శ్రీ మహావిష్ణువు కూడా ఆయన్ని అనుగ్రహించి అనుగ్రహ విలంబిత అని వెళ్ళటానికి ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకంటే పృథు చక్రవర్తి సామాన్యంగా భగవంతుని భక్తుడు విడవలేక వెళ్ళటం అనేటువంటి పరిపాటి. కానీ ఇక్కడ అలా కాదు. పృథు చక్రవర్తిని విడవలేక శ్రీ మహావిష్ణువు ఆయన ఎలాగో అలా వెళ్ళారయ్యా అన్నారు. అందుచేత ఈ రకమైనటువంటి స్థితి కలిగింది. అంటే ముందు భగవద్ దర్శనం అయ్యేటప్పుడు భగవంతుడు వెడుతూ అనుగ్రహ విలంబిత అంటే ఆయనకి వరాలు ఇద్దామనుకొని ఇంకో వరం ఇద్దామని ఇచ్చానయ్యా అని ఆ వరం ఇచ్చారట. ఇచ్చిన తర్వాత నాకు పెద్ద అక్కర్లేదండి, మీ కథ తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. కాదు మీకు వద్ద ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన మళ్ళా కొద్దిసేపు కూర్చున్నారట. అది అనుగ్రహ విలంబిత అంటే అనుగ్రహం చేయడంలో ఆలస్యం చేశారయ్యా అని చెప్పి భగవంతుడు వరం ఇచ్చే విషయంలో ఏ వరం ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఎక్కువసేపు పృథు చక్రవర్తితో గడపడం అనేటటువంటి పని చేశారట. అది ఇక్కడ అనుగ్రహ విలంబిత అంటే ఎన్ని రకాలుగానో చెప్తారన్నమాట. ఎంతో ఆనందంగా అనమాట. అంటే ఒక భగవంతుడు భక్తుడిని విడవలేక వెళ్ళడం అనేటువంటి ఇక్కడ తప్ప శ్రీమద్ భాగవతంలో ఇంకా వేరొక ఘట్టంలో కనిపించదు. పృథు చక్రవర్తికి అంతకుముందు ధ్రువకుమారుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయన వరం ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయారు, అంతర్ధానం అయిపోయారు. కానీ పృథు చక్రవర్తికి నాకు వరం ఇమ్మని ఆయన తపస్సు చేయలేదు. ధ్రువకుమారుడు లాగా ఆయన వచ్చారు, పెద్దలు చెప్పిన మాట, బ్రహ్మదేవుడు చెప్పిన మాట విన్నందుకు, అంటే తన కుమారుడైన బ్రహ్మదేవుడి మాట విన్నందుకు తండ్రి వచ్చాడు అనమాట. ఆ మహానుభావుడు వచ్చి ఇంద్రుని తీసుకొచ్చి అతను మన్నించమని చెప్పి నీకేం వరం కావాలి అంటే, అయ్యా నాకు కథ వినటం తప్ప ఇంకేం అక్కర్లేదండి అన్నాడు. అంటే భాగవత గ్రంథం చూస్తుంటే అనటం కంటే వినటంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కువ. అందువల్ల ఆయన అడిగింది కూడా పృథు చక్రవర్తి ఎంత తెలివైన వాడు చూడండి. పెద్దలందరూ మహత్తములైనటువంటి మహనీయుల యొక్క నోటి నుంచి వచ్చేటటువంటి కథలను వినటంలో శ్రద్ధ కలిగేట్లుగా ఉండేటువంటి 10,000 చెవులు కావాలని అడిగాడంటే కర్ణాయుతమేషమే వరహ, ఆ కర్ణమును అయుతం 10,000 నాకు కావాలి, ఇదే నాయన నాకు వరం కావలసింది అంటే శ్రవణంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకొకటి లేనే లేదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో శ్రవణం వల్ల ముక్తి ఉన్నది అనటానికి సాక్ష్య ఎవరన్నా ఉన్నారా అని పరీక్షిత్ సాక్షి శ్రవణ ముక్తి కథనే అనగా. కాబట్టి శ్రవణం చేతనే ముక్తిని పొందారు అని చెప్పడంలో సాక్షి ఎవరయ్యా అంటే
పరీక్షితే సాక్షి 7 రోజుల్లో మోక్షం వచ్చిందని చెప్పడానికి అన్నారు. అందుచేత ఆ మహనీయుడు కూడా పృథు చక్రవర్తి కోరింది అదే శ్రవణ భక్తే నాకు కావాలి అని ఈ రకంగా అడిగారు. ఈ విధంగా ఆ మహనీయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చాలాసేపు కూర్చొని ఆ తర్వాత మొత్తం విడవలేక భక్తోత్తముడైనటువంటి అంశస్వరూపుడైనటువంటి పృథు చక్రవర్తిని విడిచిపెట్టి వెళ్ళారు. ఇలా ఉన్న తర్వాత ఒకానొక రోజున మహనీయుడైనటువంటి ఆయన శోభిషిక్త పృథు విప్రై లబ్ధాశేష సమర్హణ బిభ్రచ్చ వైష్ణవం ఆయన కూర్చున్నాడు. ఒక రోజున గంగా యమునా నదుల యొక్క మధ్యప్రదేశంలో ఒక దివ్యమైనటువంటి క్రతువు చేస్తూ అక్కడ కూర్చొని ప్రజలందరూ వింటూ ఉండగా ఏకదాసీన్ మహాసత్ర దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం రాజర్షీణాంచ అంత దేవతలు వచ్చారు, బ్రహ్మర్షులు వచ్చారు, రాజర్షులు వచ్చారు. అందరూ వచ్చి ఉంటూ ఉండగా అక్కడ ఎక్కడ కూర్చున్నారయ్యా అన్నారు. గంగా యమునా నదుల యొక్క మధ్యప్రదేశంలో కూర్చొని మహాసత్రయాగం జరుగుతుందట. మహాసత్రయాగం అంటే సతస్త్రాయతేది సత్రం అనమాట. అంటే సజ్జనుడైనటువంటి భక్తులను రక్షించేదాని సత్రము. అది గొప్పదైనటువంటిది అయితే అది మహాసత్రము అన్నారు. మహాసత్ర దీక్ష జరుగుతుంటే ఆ మహనీయుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. పృథు చక్రవర్తి యొక్క రూపాన్ని వర్ణిస్తారు. ఇంతకు ముందు పృథు చక్రవర్తి గుణాన్ని వర్ణించారు. ఆ గుణాన్ని వర్ణించిన తర్వాత రూపాన్ని వర్ణించారు. సునాసహ సుముఖ సౌమ్య పీనాంస శుద్ధిజస్మిత. అంతకుముందు చూడండి, భౌతికమైన రూపాన్ని వర్ణించడం కంటే ముందు గుణ సంపత్తిని వర్ణించిన తర్వాత ఆయన యజ్ఞం చేసేటువంటి మహానుభావుడు కృష్ణాజినాంబరహ. ఆ కృష్ణాజినాన్ని ధరించినటువంటి వాడై ఆ మహనీయుడు చేత కుశపాణి ఆయన ఎటువంటి రీతిగా ఉన్నాడయ్యా అన్నాడు. అది మనోహరమైనటువంటి రీతిగా ఉంటూ ఆయన మాట ఎలా ఉంది, చారు చిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢం అవిక్లవం. మాట ఎలా ఉండాలి అంటే ఈ లక్షణాలు ఉండాలండి. చారు అందంగా ఉండాలి, మాట్లాడితే చిత్రమైన పదములు ఆశ్చర్యం కలిగించేటువంటి రీతిగా ఉండాలి, అనేక అర్థాలు కలిగించేది ఉండాలట. శ్లక్షణం అది కూడా వ్యంగ్యంగా అవతల వాడిని తిట్టడం కోసం ఉపయోగించకూడదు. శ్లక్షణం మృదువుగా ఉండాలట. మృష్టం మధురంగా ఉండాలి. గూఢం రహస్యార్థాన్ని ఇచ్చేటువంటిది ఉండాలంట. ఎటువంటి మనసులకి కష్టం కలగకుండా ఉండాలి. ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి సర్వేషాం ఉపకారార్థం మనం మాట్లాడితే అందరికీ ఉపకారం కలిగేటువంటి రీతిగా ఉండాలి. ఆ రకంగా మహానుభావుడు అందరికీ కలిపి ఉపదేశం చేస్తున్నారు. ఎక్కడ గంగా యమునా మధ్య నదిల యొక్క మధ్యప్రదేశంలో మహాసత్రయాగం చేస్తూ అనేక మంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవతలు అందరూ కూడా ఉంటూ ఉండగా ఆయన ఏం చేశారంటే ప్రజలందరికీ కూడాను నాయన నేనేదో దండధరుణ్ణని, ఆ రకంగా రాజుని, మీ అందరికీ కూడా ఆహారం పెడుతున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు నన్ను ఏదో రకంగా మీరు అనుకోవద్దు. నేను అందరికీ కూడా హితాన్ని కలగజేసేటువంటి వాడే రాజు ఉంటాడు. రంజయతి ఇది రాజా నటు రాజతి ఇది రాజా అనమాట. రాజతి అంటే తన దానిగా ప్రకాశించేవాడైతే వాడు రాజు అని అంటారు. అలా కాదు, ప్రజలందరినీ కూడా సంతోషపెట్టేటువంటి వాడై ఉండాలి. అందుచేత ప్రజల యొక్క హితాన్ని కోరకుండగా వారి దగ్గర కరాన్ని ఎవరైతే అంటే పన్నును ఎవరైతే తీసుకుంటాడో అటువంటి వాడు చోరుడు అనిపించుకుంటాడు. అందుచేత మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన మాట వినండి. తత్ ప్రజా భర్తృపిండార్థం స్వాత్మేవ అనసూయవ. మీరు ఎటువంటి అసూయ లేకుండా కురుత అధోక్షయధియ పరమాత్మ శ్రీ మహావిష్ణునందు భక్తి కలిగి ప్రవర్తించండి. అలా కనుక చేసినట్లయితే మీరు నన్ను ఆనందపరిచినటువంటి వారు అవుతారు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని బహుధా ప్రశంసిస్తూ పరమాత్మ భక్తి ఏ రకంగా కలిగి ఉండాలో చెప్తూ యత్ పాదసేవ అభిరుచి తపస్వినాం అశేష జన్మోపజితం మరంధ్య. శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవ ఉన్నదే, ఆ పాదసేవ సమస్తమైనటువంటి దోషాన్ని పోగొట్టేటువంటిది, క్లేశాన్ని పోగొట్టేటటువంటిది. అందుచేత అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మీరు ప్రయత్నించవలసింది నాయన అని చెప్పి సమస్తం నేనేమిటి అందరూ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ సంపత్తి వరకు ఆశ్రయించి జీవించేటటువంటి వాళ్ళని చెప్పి ఇక్కడ ఒక మహారాజ చక్రవర్తి అయినటువంటి పృథు చక్రవర్తి సమస్త ప్రజలకు, దేవతలకు, బ్రాహ్మణోత్తములకు, రాజఋషులకు, బ్రహ్మర్షులకు అందరికీ ఉపదేశం చేశారన్నమాట. అందుచేత మహానుభావుడు యొక్క పాదసేవ బ్రహ్మణ్య దేవ పురుష పురాతన. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం మీకు తెలియదు ఆయన. నేను చెప్తున్నా, శ్రీ మహావిష్ణువులకు అంత సంపద ఎప్పుడు కూడా సంపదలు లేకపోవడం అనేటువంటి ఏ క్షణంలో ఉన్నా, ఏ యుగంలో, ఏ కల్పంలో ఉన్నా ఉందా అంటే లేనే లేదు. ఎందుకయ్యా అలాంటి స్థితి, సంపద నిరంతరము సంపత్తు శ్రీ మహావిష్ణువునకు ఎలా నిలిచింది అంటే హరిహి చరణాభివందనాద పాపలక్ష్మీ వనపాయిని. శ్రీ మహావిష్ణువునకు బ్రాహ్మణులైన వేదవేత్తలైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి మహనీయులైనటువంటి వేరు ఎవరైతే ఉన్నారో వారి యందు నిరంతర భక్తిట, వారి యొక్క పాదాలకి నిరంతరము ఆయన నమస్కారం చేస్తూ ఉంటారట ఎవరు? శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆయనకి ఏనాడు తొలగిపోని సంపద నిలిచి ఉన్నది సుమా అన్నారన్నమాట.
అందుచేత నిత్యం హరి యచ్చరణాభివందనాత్ బ్రహ్మణ్య దేవ పురుష పురాతన. బ్రహ్మణ్య దేవుడు పురాతనమైన వాడు. హరి యచ్చరణాభివందనాత్ జ్ఞాన సంపత్తి కలిగిన బ్రాహ్మణోత్తములు, వైరాగ్య సంపత్తి కలిగిన బ్రాహ్మణోత్తములు, వేదాధ్యయనం చేసి వైరాగ్యం కలిగి జ్ఞాన విజ్ఞాన సంపత్తి కలిగినటువంటి బ్రాహ్మణోత్తములను సేవించడం చేత అవాపలక్ష్మీం అనపాయినీం యశః. అందుచేత ఏనాడు తొలగిపోని సంపదను పొందారు, గొప్పదైనటువంటి కీర్తిని పొందారు. జగత్ పవిత్రంచ యశః. ఆ లోకంలో ఆయన కీర్తి ఎటువంటిది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని స్మరించినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేతనే మనకు జ్ఞానం కలిగి మోక్షం కలిగేటువంటి స్థితి ఉంది. అందుచేత అలాంటి స్థితి రావటానికి కారణం ఏమిటయ్యా అన్నారు అంటే పెద్దల్ని సేవించుట అనేటువంటిది. కాబట్టి మీరు కూడా అదే విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క మార్గాన్ని మీరు పొంది ఉండవలసింది నాయన అని చెప్పి ఆ పెద్దలందరినీ కూడా సేవించవలసింది అని ఇలా మహోపదేశం చేస్తున్నారట. ఆ చేస్తూ ఉండగా అప్పుడు కాబట్టి మీరందరూ కూడాను ఆ వేద ధర్మం నందు, శాస్త్రీయమైనటువంటి ధర్మముల యందు ఆసక్తి కలిగినటువంటి వారై ఉండవలసింది. తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది కృతార్థులు కావలసింది అని ఈ విధంగా ఉపదేశం చేశారు. ఇది కాకుండా నాయన అందరూ కూడా బ్రహ్మాణం నృపతిం పితృదేవ ద్విజాతే తుష్టవృహృష్ట మనసః ఇంత చక్కటి ఉపదేశం చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మహా సంతోషపడ్డారట. అయ్యా, పుత్రుడు వల్ల లోకాన్ని జయించవచ్చు అన్నటువంటి మాట ఉంది. పుత్రేణైవాయం లోకో జయ్య అని ఉపనిషద్ వాక్యం. ఆయన ఈ లోకాన్ని ఎలా జయిస్తావయ్యా అన్నారు. ఇహలోకంలో పుత్రుని చేత ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ జయించవచ్చు అయ్యా అన్నారన్నమాట. అంటే పుత్రుని వలన లోకాలని జయించవచ్చు అన్నటువంటి శృతి ఉందే, అది పృథు చక్రవర్తిని చూసిన తర్వాత సత్యమైంది. ఎక్కడి వీరుడు, ఎలాంటి లక్షణం కలిగిన వాడు, అలాంటి బ్రహ్మదండ హతః పాపః యద్వేన. బ్రాహ్మణోత్తములందరూ కలిసి మంచి చెప్తే వినకపోతే కోపం వస్తే చివరికి వాళ్ళ యొక్క కోపరూపమైన హుంకారం చేత చనిపోయాడు వేణుడు. అలాంటి వేణుని యొక్క కుమారుడు ఈ పృథు చక్రవర్తి ఆవిర్భవించగానే వేణునికి ఉత్తమ గతి కలిగిపోయింది. ఎందుకంటే పుత్రుని చేత ఉత్తమ గతి కలుగుతుంది పెద్దలకి అని అంటే దీనికి ఉదాహరణ పృథు చక్రవర్తి సుమా అని అనుకున్నాడు. యద్వేన అత్యతరత్తమ. ఆ అజ్ఞానం మొత్తాన్ని కాస్తా పోగొట్టున్నారు. ఇలాంటి వాడు ఇంకెవరన్నా ఉన్నారా అన్నారు. ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయా తమః. నిరంతరము భగవన్నింద చేసినటువంటి హిరణ్యకశిపుడు కూడా కుమారుడైనటువంటి ప్రహ్లాదుని వల్ల ఆ సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వామి యొక్క దర్శనం చేసుకుని కృతార్థుడై ఆ విధంగా ముక్తిని పొందగలిగాడు. వివిక్షు అచ్చగాత్సూనోహ ప్రహ్లాదస్య అనుభావతః. కుమారుని వల్ల తండ్రులు కృతార్థులైన వారిలో వీళ్ళిద్దరిని ప్రధానంగా చెప్పవచ్చు నాయన. అందుచేత అహో వయం అద్య పవిత్ర కీర్తే తయైవనాథేన ముకుందనాథ. నాయన పృథు చక్రవర్తి, నీ వల్ల మేము కృతార్థం అయ్యామయ్యా. ఎందుకంటే ఉత్తమ శ్లోకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, ఆ కథా మహాత్యాన్ని కూడాను ఏ విధంగా భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలో కూడా అందరికీ తెలియజెప్పావు కాబట్టి ఆయన చాలా సంతోషము అని ఇలా అంటూ ఉండంగానే హఠాత్తుగా మహనీయులైనటువంటి వాళ్ళంతా వచ్చారట. ఎవరు వారు? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అందరూ కూడా మహనీయులైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు. వారంతా ఒక్కసారి గగనంలో ఆకాశ మార్గంలో వచ్చారట. వచ్చేసరికి వారిని చూచారు. చూచిన తర్వాత ఆశ్చర్యపడి వారందరికీ కూడా సేవ చేశాడు మహానుభావుడు. చేసేసరికి ఎలా ఉందయ్యా అన్నాడు. హరత్యహన్ సంప్రతి హేతు రేష్యత అని మహానుభావుడు చెప్పినట్టుగా గృహీత అక్షరఖణాసనాన వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి సమస్తమైనటువంటి ఉపచారములు చేసి తత్పాద శౌచ సరళి మార్జిత అలగబంధన అన్నాడు. ఆ పైన జుట్టంతా కూడా ఇలా ముడిగట్టుకొని ఉన్నట్ట. ఎందుకంటే మహాస్ప్రయాగం చేస్తూ ముడిగట్టుకొని ఉన్నాడు. ముడిగట్టుకుంటే ఇప్పుడు ఈ పెద్దలంతా సనకాది మహర్షులు వస్తే వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్లతోటి ఆ పైన శిరస్సు మీద ఆ జుట్టంతా కూడా తడిసేట్టు ఈ రకంగా చేసుకున్నట్ట. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో హాటకాశ్రమంలో బంగారమయమైనటువంటి ఆసనం మీద వాళ్ళందరినీ కూర్చోబెట్టి నమస్కారం చేసి, అయ్యా మహనీయులైనటువంటి మీ యొక్క దర్శనము ఎంత దుర్లభమైనటువంటిది, అలాంటిది మాకు ఇప్పుడు అధునాపితే ధన్య సాధవో గృహమేధ. మీ వంటి పెద్దల యొక్క దర్శనం చేసుకున్నటువంటి గృహస్థులు ఎంతో భాగ్యవంతులు. అందుకోసం ఇలాంటి మహనీయుల యొక్క రాక లేకుండా ఉన్న ఇళ్ళు ఎంత గొప్పవైనప్పటికీ కూడాను అది సరి అయినవి కానే కాదు. ఎలాంటివి అన్నాడు. వ్యాలాలయద్రుమావైతే అవి అరిక్తాఖిల సంపద. ఆ ఇంట్లో ఎంత సంపద ఉండని కానీ ఆ ఇల్లు ఎటువంటిది అన్నాడు. మహనీయుల యొక్క పాదముల యొక్క స్పర్శ లేకుండా ఉన్న ఆ ఇల్లు ఒక సర్పములు నివసించేటటువంటి ఆలయంతో ఇంటితో సమానమైనవి తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి
మీరు వచ్చారు, మిమ్మల్ని ఎక్కువసేపు మిమ్మల్ని మీకు ఉంచకుండా మీకు 2 మాటలు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పవలసింది. సంపృచ్ఛయ భవయే తస్మిన్ క్షేమకేనాంజసా భవేత్. ఇది మొత్తం జనరలైజ్ అంటుంటారు, సామాన్య సాధారణీకరణమైనటువంటి ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఈ లోకంలో ఎవరు ఏతస్మిన్ మోక్ష కేన అంజసా భవేత్, ఏ రకంగా సమస్తంగా మొత్తం మీద అందరికీ కూడా మోక్షం ఏ రకంగా కలుగుతుందో ఆ మార్గాన్ని మాకు ఉపదేశించవలసింది సుమా అని ఆ పృథు చక్రవర్తి అందరినీ గురించినటువంటి ఒక ప్రశ్న. ఇది లోకహిత ప్రశ్న అన్నమాట. కేన అంజసా భవేత్, సామస్యేన అందరికీ కూడా మోక్షం అనేది ఏ రకంగా కలుగుతుందో అది చెప్పండి, ఏ విధమైనటువంటి మార్గాన్ని ఆశ్రయించాలో అది చెప్పండి అని అనేసరి పృథోహో తత్సూక్తం ఆకర్ణ్య. పృథు చక్రవర్తి యొక్క సూక్తము అంటే మంచిదైనటువంటి ఆ మాటను విని వెంటనే చెప్పడానికి వాడు మొదలు పెట్టారట. అది ఎటువంటిదయ్యా ఆయన మాట్లాడిన మాట అంటే సూక్తమాకర్ణ్య సారం సుష్టు మితం మధు. ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాను అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పదాల మీద ఇష్టం ఉంటుంది విచారణతో. ఒక మాట పృథు చక్రవర్తి మాట్లాడిన మాట సూక్తం అంటండి. సూక్తం అంటే శోభనమైన ఉక్తం అంటే మాట, ఇది ఒక మామూలుగా అర్థం. సూక్తాన్ని విన్నారు, అది ఎలాంటిది? సారం. సారం అంటే మిక్కిలి సారం కలిగినటువంటిది. సుష్టు చాలా బాగుంది. మితం పరిమితమైన పదాలు. అడిగింది కూడా అంతే, నాయన కేనాంజసా భవేత్, ముక్తి మోక్షం అనేటువంటిది ఏ విధంగా అవుతుందో అది చెప్పవలసింది. ఇదే ప్రశ్న ఆయన అడిగింది. ఇంకంతకంటే ఒక శ్లోకంలో ఒక పాదం అంటే 16 అక్షరాలు ఇది అడిగింది అనమాట. అందువల్ల అడిగితే సారం సుష్టు మితం మధు అంటే మితమైనటువంటి మాట, మధు బహు తీయనైనటువంటి మాట. ఈ మాట అడిగేసరికి స్మయమానైవ ప్రీత్యా కుమార ప్రత్యువాచ. వచ్చింది నలుగురు. ఆ నలుగురులో సనత్ కుమారుడు వారు చెప్పారు అని. అంటే ఎవరు చెప్పినా సరే అనమాట, అందులో కుమార శబ్దాన్ని ఉపయోగిస్తారు. సనత్ కుమారోవాచ అని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి, నాయన ఎలా ఉండాలి ఏమిటి శ్రద్ధ చేత. ఇక్కడ అన్ని తృతీయాంతములు వేస్తారు. దేనివల్లయ్యా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేది? శ్రద్ధ చేత, భగవద్ధర్మములను ఆచరించడం చేత, పరమాత్మ యొక్క జిజ్ఞాస చేత, అధ్యాత్మ యోగ నిష్ఠ చేత, యోగేశ్వరుల యొక్క ఉపాసన చేత, నిరంతరము పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క కథాశ్రవణం చేత, పవిత్రమైనటువంటి ఆ కర్మాచరణ చేత, ఆ రకంగా ఇంద్రియముల చేత దుర్విషయాలను అనుభవించకుండా సద్విషయాల్ని అనుభవిస్తూ ఉండడం చేత, భోగములందు వైరాగ్యం కలిగి ఉండడం చేత, ఈ విధంగా ఏకాంతమందు ఉండడం చేత, ఉన్నదానితో సంతోషించడం చేత, ఈ విధంగా హరిగుణముల చేత హరిగుణముని గుణములనేటువంటి అమృతాన్ని పానం చేయడం చేత, అహింసాచరణ చేత, పరమహంసల యొక్క ధర్మాన్ని ఆచరించడం చేత, భగవత్ స్మరణ చేత, ముకుందుని యొక్క అంటే ముకుందుడు అంటే కృష్ణ పరమాత్మ, అంటే ముక్తిని, ముఖం అంటే ముక్తిని ఇచ్చేవాడు కాబట్టి ముకుందుడు అని అర్థం ఒకటి. అలా కాకుండా అంటే ముఖమనందు కుంద అంటే మల్లదొంతరల వంటి తెల్లని నవ్వు కలిగిన వాడు కాబట్టి ముకుందుడని వేరొక అర్థము. అలాంటి పరమాత్మ యొక్క చరిత్రను స్వీకరించడం చేత, యమనియమాలు కలిగి ఉండడం చేత, కోరిక లేకుండా చేత, తనతో సహిష్ణుత్వం చేత, శీతోష్ణాదులు సహించేటువంటి లక్షణం చేత, ఇలాంటి ఏ దివ్యమైనటువంటి గుణ సంపత్తి ఉందో ఆ గుణ సంపత్తితో కూడుకున్నటువంటి భక్తి చేత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఎందు ప్రేమ కలిగినటువంటి వారి కృతార్థులవుతారు సుమా అని చెప్పి ఈ రకంగా ఆ మహనీయమైనటువంటి ఉపదేశాన్ని చేశారు. చేసిన నాథ పరతరో లోకే పుంస స్వార్థ వ్యతిక్రమ అన్యస్య ప్రేయస్తం ఆత్మన స్వ్యతిక్రమాత్. కాబట్టి ఇంతకంటే నాయన లోకంలో గొప్పదైనటువంటి స్వరూపం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి నకుర్యాత్ కర్హిత్ సంగం తమస్కేవలం తితీరుషు. లోకంలో అజ్ఞానాన్ని మోహాన్ని పోగొట్టుకోవడానికి ఎంతకంటే ఏదీ లేదు నాయన, ఉత్తమమైనటువంటి మార్గం ఏదీ లేదు, పరమాత్మ యొక్క సేవ తప్ప అని చెప్పి ధర్మార్థ కామమోక్షాణం ఇది అత్యంత విఘాతకం. సంఘం అనేటటువంటిది ఏదైతే ఉందో అది తమో గుణాన్ని కలుగజేసేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఏం చేస్తుందయ్యా అన్నాడు. అంటే అత్యంత విఘాతకం, ధర్మార్థ కామమోక్షాలు లేకుండా చేస్తుంది. అందువల్ల కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పినట్టుగా ఈ కోరికల్ని విడిచిపెట్టవలే, క్రోధాన్ని విడిచిపెట్టవలే. ఆ విడిచిపెట్టి తత్రాపి మోక్ష ఏవ అర్థ ఆత్యంతికత ఏష్యతే. నాయన అన్నిటికంటే కూడా అన్ని పురుషార్థాల్లో కంటే ధర్మ అర్థ కామ చివరిలో చర్మ పురుషార్థము అది దివ్యమైనటువంటిది. అంతే తప్ప మోక్షము తొలియ పురుషార్థం తప్ప ఆ త్రైవర్గికమైనటువంటి పురుషార్థములు అని చెప్పి భావించవద్దు నాయన అని చెప్పి మోక్ష ఉపదేశాన్ని కాస్త చేశారు. ఎప్పుడైతే ఆ విధంగా దర్శితాత్మక సమ్యక్ ప్రశస్య ఉవాచతన్ నృప, ఇంత గొప్పదైనటువంటి మార్గాన్ని ఉపదేశం చేసి అధ్యాత్మ విద్య చివరికి మోక్షాన్ని పొందవలసింది అని
మోక్ష మార్గాన్ని ఉపదేశం చేసిన సనత్ కుమారాదులను ఉద్దేశించి మహానుభావుడు పృథు చక్రవర్తి ఇదంతా విన్నాడు. ఈయన వింటమే కాదు, అందరి పక్షాన తాను ప్రశ్న వేసి అందరికీ వినేట్టు చేశారు. అందుచేత విన్న తర్వాత కృతజ్ఞత గానుడు కృతో మే అనుగ్రహపూర్వం హరిణ ఆర్తానుకంపిన స్వామి, మీరు నన్ను అనుగ్రహిస్తారని చెప్పి ఇంతకు ముందు శ్రీ మహావిష్ణువే చెప్పారండి. మీరు రావటానికి ముందు మహావిష్ణువు వచ్చారు. చూడండి, భగవద్ దర్శనం అయిన తర్వాత భాగవత దర్శనం అయింది. అంతే తప్ప ముందు సనత్ కుమారుడు వారు వచ్చిన తర్వాత మహావిష్ణు దర్శనం కాక, భగవద్ దర్శనానికి ఫలము భాగవత దర్శనము ఇదనమాట. కొన్ని చోట్ల మాత్రం ఎలా ఉంటుంది, ముందు నారదుల వారు దర్శనం ఇస్తారు ప్రహ్లాదునికి గాని ధ్రువుడికి గాని, తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం. అక్కడ అలాంటిది దర్శనం అంటే భాగవత దర్శనం తర్వాత భగవద్ దర్శనం. ధ్రువునికి అంతేగా, ముందు నారదుల వారు వచ్చి ద్వాదశాక్షర ఉపదేశం చేసిన తర్వాత మహావిష్ణువు దర్శనం. అంటే అది ఎటువంటిది, భాగవత దర్శనానుపదము భగవద్ దర్శనము. కానీ పృథు చక్రవర్తికి అది కాదు, అది విలక్షణమైంది. ముందు భగవద్ దర్శనమైన శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన దర్శనం చేసి ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.